ముదిరాజు కుల సమస్యలు పరిష్కరించాలని డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కి వినతి పత్రం అందించిన ముదిరాజు కుల సంఘం నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజుల కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ను ఏర్పాటు చేస్తూ ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజుల జనాభా పరంగా ఆలోచించి ప్రతి సంవత్సరం 1000 కోట్ల నిధులను కేటాయించాలని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ విధంగా ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏకి మార్చాలని డిమాండ్ చేశారు. విద్యలో వెనుకబడి ఉన్న ముదిరాజుల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం 100% మత్స్యకారులకు చేరే విధంగా పంపిణీ చేపట్టాలి, లేదా దానికి సమానమైన నగదును సొసైటీకి అందించాలన్నారు. చేనేత గౌడ కులస్తులకు ఇచ్చిన విధంగా 50 సంవత్సరాలు నిండిన ముదిరాజులకు మత్స్యకారులకు ఆసరా పెన్షన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ రంగంలో ముదిరాజులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి 1000 కోట్ల నిధులు మంజూరు చేసి 75% సబ్సిడీతో సంక్షేమ పథకాలు చేపట్టాలని, అదేవిధంగా తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేసి దానికి ముదిరాజులను మాత్రమే చైర్మన్ గా నియమించాలని విజ్ఞప్తి చేశారు. ముదిరాజులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మనకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో వాటిని వెంటనే అమలు పరచాలని, ముదిరాజులకు ఉన్న కార్పొరేషన్కి నిధులు కేటాయించి అన్ని విధాల ఆదుకోవాలని, అలాగే బీసీడీ నుంచి కూడా ఏకి మారుస్తామని గతంలో హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే అమలు పరచాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. మన భవిత, మన విద్యార్థుల భవిత, మన యువకుల భవిత, మన రానున్న రోజుల్లో మత్స్య కార్మికులకు సంబంధించిన భవిత మార్పు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అమలులో జాప్యం జరుగుతుంది కాబట్టి త్వరితగతిన అమలు చేసి బీసీడీ నుంచి బీసీఏకి మారుస్తే మా విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుండే, మా యువతకు ఈ ఉద్యోగ సంవత్సరం నుంచే మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే వెంటనే అమలు నోచుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండప్రకాష్ గారు, ముదిరాజు గారు పిలుపునివ్వడం జరిగింది. దశగా మండల తహసీల్దార్ గారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి పిలువగానే మీరందరూ రావడం సంతోషించదగ్గ విషయం. ఇలాగే జిల్లా కేంద్రంలో కూడా త్వరలో పిలుపునిచ్చి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున 5-6 వేల మందితో ర్యాలీ నిర్వహించి ఆ ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసే కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి